ప్రస్తుతం మనం ప్రజాభవన్ వద్ద ఉన్నాం. ప్రజాభవన్ వద్ద గతంలో ఏదైతే రిమూవల్ జరిగిన ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి విషయంలో ఆ కార్మికులను మరొకసారి రీజాయిన్ చేసుకోవాలంటూ కూడా ఇక్కడ ప్రజాభవన్లో వినతి పత్రం గత 2.5 సంవత్సరాల నుంచి వినతి పత్రం ఇస్తా ఉన్నటువంటి నేపథ్యం. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి వీళ్ళందరినీ కూడా ఒక దిశగా నడిపించేటువంటి నాయకత్వం తీసుకున్నటువంటి రాజేందర్ గారు మనతో ఉన్నారు. సార్, అంటే 2.5 సంవత్సరాల కాలం పాటు నుండి ఇదే జరుగుతూ ఉన్నది. అంటే మీరు వస్తున్నారు, ఇస్తున్నారు, కనీసం అంటే ఇంకెప్పుడు అనే ఒక ఆశ అయితే ఉంటుంది కదా సార్. అంటే ఏమంటున్నారు అధికారులు, ఏమంటా ఉన్నారు? మీరు గతం నుంచి ఇస్తా ఉన్నారు, ఈ రోజు కలిసినారు, ఏమంటున్నారు సార్ అధికారులు? అయితే ఇప్పుడు ఎందుకు ఆశ కలిగిందంటే మొన్న కార్మికులు చేసినటువంటి సమ్మెలో ఈ రిమూవ్డ్ కార్మికులతో ఒక అంశాన్ని తీసుకున్నారు. తర్వాత మళ్ళీ మా ఎండి నాగిరెడ్డి సార్ ఏమంటున్నారంటే మీకు ఏ ప్రాబ్లం కూడా నాకు వచ్చి చెప్పండి, నేను సాల్వ్ చేస్తానని అంటుండు. కాబట్టి ఒక ఆశ ఏర్పడ్డది. 2 సంవత్సరాల నుంచి మా కార్మికులంతా మొత్తం తిరిగి దీనికి దాదాపు ఒక 17 మంది చనిపోయినారు. ఎందుకు చనిపోయినారంటే ఆకలి చావులు, తినడానికి తిండి లేక, పిల్లలను చదివించలేక. అయితే ఇప్పుడైనా ఏంటంటే ఈ సమ్మెలో ఇది ఒక 24 అంశం ఉన్నది. తర్వాత చిన్నారెడ్డి సార్ ఏంటంటే ఒక జీవో ఇచ్చిన దానిలో ఈ జీవోను అమలు చేయాలంటున్నారు. దీన్ని ఏమాత్రం లేడీ చేయకుండా ఒక్కసారి ఇప్పుడు, ఎందుకంటే మనం ప్రభుత్వ రంగ సంస్థలలో చాలామంది ఉద్యోగస్తులు ఏదో విధంగా తప్పు చేసి ఉద్యోగాన్ని కోల్పోతున్నారు. వాళ్ళందరూ తిరిగి ఏంటంటే ఈవెన్ ప్రిజన్కి అయినటువంటి వాళ్ళు కూడా మళ్ళీ కోర్టు ద్వారా కానీ లేకపోతే అప్పీల ద్వారా ఎక్కుతున్నారు. అంతకన్నా ఇప్పుడు మా డ్రైవరు, కండక్టర్, మెకానిక్ చేసింది అంతకన్నా ఇది పెద్ద తప్పు అయితే కాదు, ఇది చాలా చాలా చిన్న తప్పు. దీన్ని చూసి మా వాళ్ళందరినీ ఒక్కసారి ఇన్సిడెంట్ అయితే తర్వాత వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే దానికి వాళ్ళే బాధ్యులు ఇస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారికి, రవాణా శాఖ మంత్రి గారికి, అదేవిధంగా మా ఎండి సార్కు, అదేవిధంగా చిన్నారెడ్డి సార్కు నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తాను. అంటే గతంలో మీకు కార్మికులకు ఉన్నటువంటి కష్టాలను తీరుస్తామని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు చెప్పారు. అంటే రెస్పాండ్ ఎందుకు ఇంత లేట్ అవుతా ఉంది అనుకోవచ్చు? ఇక సార్ ఇప్పుడు రెస్పాండ్ ఎందుకు లేట్ అవుతున్నదని అంటే మాది రవాణా విభాగం, అది ట్రాన్స్పోర్ట్. ఈ ట్రాన్స్పోర్ట్కు కన్సర్న్ మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ దీన్ని కంప్లీట్గా ఏంటంటే ఆయన యొక్క స్వహస్తాల మీద వేసుకొని ఇది సీఎం గారికి చెప్తే అయిపోయేటువంటి ఇష్యూ ఇది. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ సార్ కూడా ఏంటంటే 2 చేతులు జోడించి నమస్తే రిక్వెస్ట్ చేసి ఏంటంటే ఒక్కసారి మీరు ముఖ్యమంత్రి గారితో వాళ్ళు ఎన్నో ప్రజలకు ఉపయోగపడేటువంటి మన స్కీమ్స్ కొన్ని వేలు వందల కోట్ల ప్రవేశపెడుతున్నారు. ఈ టర్మినేట్ రిమూవ్ అయినటువంటి ఉద్యోగస్తులకు మళ్ళీ తిరిగి ఉద్యోగం ఇవ్వాలంటే ఇది పెద్ద ఖర్చుతో కూడుకున్న పని అయితే కాదు. అంటే అసలు ఈ రిమూవల్కి జరగడానికి ఏమేమి రీజన్స్ ఉంటుంది? మెయిన్గా అంటే ఒక రిమూవల్ జరగాలి ఒక ఎంప్లాయ్ అంటే చాలా రీజన్స్ ఉంటాయి కదా, పెద్ద రీజన్ ఉంటుంది. అంటే ఏమేమి అసలు ఈ రీజన్స్ ఏముంటాయి సార్ రిమూవల్? ఇంకా ఆర్టీసీ ఎంప్లాయీస్ను శాశ్వతంగా రిమూవ్ చేసేటువంటిది మాకు ఒకటి CCA రెగ్యులేషన్ ఉంటుంది, క్లాసిఫికేషన్, కంట్రోల్ అండ్ అప్పీల్. ఈ CCA రెగ్యులేషన్ అనే ఈ రిమూవ్ చేసేటువంటి వర్డ్ లేదు. కాకపోతే ఏంటంటే 2018 నుంచి 2024 దాకా గవర్నమెంట్ యొక్క పాలసీ ఈ రాష్ట్ర స్టేట్ ఆర్టీసీ అధికారులు నెట్టి మ్యాన్ పవర్ను తగ్గించాలా. మెయిన్ ఎజెండా మ్యాన్ పవర్ను తగ్గించి ఆర్టీసీ అనేటువంటి లేకుండా చేయాలనే ఉద్దేశంతో చిన్న తప్పుకే రిమూవ్ చేసుకుంటూ పోతారు. రిమూవ్ చేయడానికి ఎందుకంటే ఒకవేళ డిపో మీద రిమూవ్ చేసినా కూడా ఆ పైన డిప్యూటీ ఆర్ఎం గారు ఉంటారు, డిప్యూటీ ఆర్ఎం గారి పైన ఆర్ఎం గారు ఉంటారు. ఆర్ఎం గారు అది ఎక్కడో ఒక చోట ఏంటంటే 4 ఇట్లలో ఎక్కడో ఒక చోట వీళ్ళకు రిలీఫ్ రావాలి. మరి రానప్పుడు ఇప్పుడు డిపో మేనేజర్ డిప్యూటీ ఆర్ఎం చేస్తున్నాడు, డిప్యూటీ ఆర్ఎం చేస్తున్నాడు, ఆర్ఎంది ఈడీ చేస్తున్నప్పుడు ఇక మరి ఆ వ్యవస్థ ఎందుకు? అంటే వీళ్ళది రిమూవ్ అయ్యి శాశ్వతంగా వీళ్ళని ఉద్యోగం విడిచిపెట్టేటువంటి పెద్ద తప్పు చేసింది ఇంకా చిన్న తప్పే. కానీ కాకపోతే ఏంటంటే ఆర్టీసీ మేనేజ్మెంట్ ఏంటంటే మ్యాన్ పవర్ను తక్కువ చేయాలనేటువంటి ఉద్దేశంతో శాశ్వతంగా రిమూవ్ చేశారు. అంటే మొన్న ఆర్టీసీ జేఏసీ నాయకులు కూడా మంత్రులతో చర్చలు చేపించినప్పుడు మరి ఈ యొక్క టాపిక్, ఈ అంశం మీద మరి మాట్లాడాలని చెప్పేసి మీలాంటి సీనియర్లు చెప్పే ప్రయత్నం చేసిరా జేఏసీ నాయకులకు? జేఏసీ నాయకులు నేను ఫోన్ల ద్వారా చెప్పాను. నాకు కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వచ్చే అవకాశం ఇప్పారంటే చెప్పంటే మీది వెల్ఫేర్ అసోసియేషను, మాది ట్రేడ్ యూనియన్, మేమే పోతాం, మీరు రావద్దని చెప్పడం చేత నాకు అవకాశం రాలేదు. ఇప్పుడు మేము కూడా వెళ్తాం సీఎం గారి దగ్గరికి. మేము కూడా చిన్నారెడ్డి సార్ తన అపాయింట్మెంట్ తీసుకొని ఇదంతా బాధింది అన్నట్టు మేము కూడా ముఖ్యమంత్రిగా తెలియజేస్తాం. అయినా కూడా ఒకరిద్దరు యూనియన్ లాగా చెప్తే ఈ 31 అంశాలలో మాది 24 అంశం కింద ఈ డిమాండ్ ఉన్నది. దాన్ని బట్టి ఏంటంటే వాళ్ళు దీన్ని అలో చేస్తారనేటువంటిది నాకు ఒక విశ్వాసం ఉన్నది. ఇప్పుడు దీనిలో చూడండి సార్, దీనిలో
24 అంశం సార్, దీన్ని చదవండి సార్. అక్రమ సస్పెన్షన్ రిమూవల్ అయిన వారిని అప్పీల్ తిరస్కరణ అయిన వారిని విధుల్లోకి తీసుకోవాలి. 24 అంశం ఇది. దీన్ని కూడా ఏంటంటే ఒక 3 డిమాండ్ తప్ప మిగతా మొత్తం ఒప్పుకుంటానన్నారు కదా, అంటే ఇది ఒప్పుకున్నట్టే కదా. ఇప్పుడు 3 పెద్ద ఏంటంటే పిఆర్సీ, తర్వాత గవర్నమెంట్లో విలీనము, తర్వాత యూనియన్ల పునరాగమనం వినియోగిస్తే మిగతా అన్ని ఒప్పుకున్నది 24 అంశం కదా. మరి ఇంకే దీన్ని ఏం ప్రాబ్లం ఉన్నది? వాళ్ళు ఎంత పెద్ద తప్పనే అని ఒక్కసారి ఇన్స్టెంట్ ఏమంటున్నావు, తర్వాత ఏదైనా చేస్తే వాళ్ళ సుఖం వాళ్ళు అనుభవిస్తారు. అదే నేను ప్రభుత్వాన్ని కానీ రవాణా శాఖ మంత్రి గారు కానీ నేను అప్పీల్ చేస్తున్నా, దయచేసి వీళ్ళందరినీ కార్మికులందరూ వాళ్ళు చిన్న ఉద్యోగస్తులు కూటి కూడా కష్టమై చాలా ఇబ్బంది అవుతుంది, వీళ్ళందరూ రిజిస్టర్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. సుమారు ఎంతమంది ఉండొచ్చు అంటే ఎంతమంది ఉండొచ్చు అండి? ఇంకా శాశ్వతంగా ఉద్యోగం కోల్పోయినటువంటి వాళ్ళు ఇంకా 200 మంది పైచిలుకున్నారు. ఇంకా 200 మంది వాళ్ళు అప్పీల్ ద్వారా, తర్వాత ఇప్పుడు ఈ ప్రజావాణి ద్వారా 258 మంది ఎక్కించారు. ఇంకా 250 మంది చిల్లర ఇంకా ఉద్యోగం రాకున్నటువంటి రిమూలైన కార్మికులు ఉన్నారు. అంటే ఫైనల్గా మరి ఏం చెప్పదలుచుకున్నారు ఈ కార్మికుల తరఫున కానీ మీకు ప్రభుత్వానికి ఒక విన్నవించాలంటే? ఇప్పుడు రిమోట్ అయినట్టు ఎంప్లాయీస్ దీని పరిస్థితి ఏందని ఇప్పుడు చిన్నారెడ్డి సరుకు ఈ యొక్క దీన్ని మెమోరాండం సబ్మిట్ చేస్తున్నా. దీనిలో 200 మంది పైచిలుకున్నారు. ఇది వాళ్ళు ఒప్పుకున్నదే. జీవోను మెన్షన్ చేశాను. మరి గవర్నమెంట్ ఇచ్చిన జీవోను దీన్ని ఏ విధంగా వీళ్ళు పక్కడతారని చెప్పి చిన్నారెడ్డి సార్తో మాట్లాడిన తర్వాత నెక్స్ట్ దీని కార్యాచరణ ఏందన్నట్టు మళ్ళీ తయారు చేస్తాను. అంటే ఇది ఇక్కడ అంటే మొత్తానికి రిమూవ్ అయినటువంటి వాళ్ళని 24 అంశం కింద 31 డిమాండ్లను పెడితే 23 కాకుండా 24 అంశాన్ని తీసుకోవాలంటూ కూడా ఇక్కడ చిన్నారెడ్డి గారు అపాయింట్మెంట్ తీసుకుని అక్కడ ఇవ్వడం జరుగుతుందంటూ కూడా రాజేంద్ర మనతో చెప్తాను. అలా ఏంటి అంటే చిన్న రిమూవల్స్ అని అంటున్నారు, అంటే సమస్యలు అంటే ఇప్పుడు ఎలాంటి సమస్యలు ఉంటాయి ఆర్టీసీలో? మీకు ఆర్టీసీలో తీవ్రమైనటువంటి పనిష్మెంట్ ఉంటాయి అన్న. చిన్న ఒక డ్రెస్ వేసుకురాకపోయినా ఉద్యోగం తీసేస్తారు. ఒకరోజు ఏదన్నా తండ్రి చచ్చిపోయి తల్లి చచ్చిపోయి ఎవరైనా చచ్చిపోయినా కానీ ఉద్యోగం తీసేస్తారు. ఏదైనా ఎదురు మాట్లాడినా ఉద్యోగం తీసేస్తారు. ఏదైనా ప్యాసింజరు టికెట్ పోగొట్టుకున్నా ఉద్యోగం తీసేస్తారు. ఏదైనా తదితర కారణాల్లో నిన్ననో మొన్న ఫంక్షన్ జరిగితే ఇంత మందు దాగి వస్తారు అలసిపోయి ఉంటే అది ఏదో మీటర్ నోట్లే పెట్టి అది కారణం సాక్ష్యం పెట్టి ఉద్యోగం తీసేస్తారు. రోడ్డు మీద అనుకోకుండా జరిగిపోయినటువంటి యాక్సిడెంట్ల వల్ల ఉద్యోగం తీసేస్తారు. రకరకాల పనిష్మెంట్లు ఉన్నాయి ఈ ఆర్టీసీలో. ఇది వెత్తివేసి కండక్టర్ డ్రైవర్ ఇద్దరు ఉంటే కండక్టర్ని తగ్గించి డ్రైవర్ని ఒక్కనే పంపిస్తే ఏమన్నా జరగడానికి జరిగితే ఉద్యోగం తీసేస్తారు. చాలా భయంకరమైనటువంటి సెక్షన్లు పెట్టి దాదాపు 600 మందిని ఉద్యోగాలను తీసేసి రోడ్డు మీద పడ్డారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మానవ కొంత కమిటీ వేసింది. ఆ కమిటీ ద్వారా కొంతమందిని తీసుకున్నది 250 మంది దాకా. ఇంకా 200 మంది మిగిలిపోయినారు. వాళ్ళని తక్షణమే మరి రేవంత్ రెడ్డి గారు మా యొక్క సమస్యను గ్రహించి వెంటనే తీసుకోవాలని మా యొక్క 200 మంది తరపు నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రభుత్వానికి ఇంకో 10 ఏళ్ల కాలపాటు మేము కూడా వాళ్ళ ఎమ్మటి ఉండి వాళ్ళకు కూడా మా వాళ్ళ ఎమ్మటే ఉంటామని మేము కోరుకుంటున్నాము. మాకు న్యాయం చేయాలని పదే మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. అంటే గతంలో అంటే ఇంతమంది రిమూవల్ అయ్యారు అంటే చాలా పెద్ద అది కదన్న. అంటే కేవలం అంటే చిన్న తప్పులైనా లేకపోతే మేజర్గా ఏమైనా చేసి ఆర్టీసీ యాజమాన్యం మీద యాక్షన్ తీసుకున్నారు? ఈ మేజర్గా ఏం తప్పులు ఉండవు. ఇలా మేజర్ అనే సమస్య ఉండదు. అధికారులు అంటేనే కండక్టర్లు డ్రైవర్లు గతగతగా వంకుతారు. ఈ ఉద్యోగం పోతుందనే ఆవేదనలో ఉంటారు. వాళ్ళు రకరకాల ఇబ్బందులు పెడతారు. డిఎం కానీ సిఐలు కానీ మామూలు ఇబ్బందులు పెట్టరు. ఒక కండక్టర్ డ్రైవర్ అంటే చిన్న చూపు చూస్తారు. వాళ్ళు కాకి డ్రెస్ వేసుకున్నామంటే విపరీతమైన చిన్న చూపు చూస్తారు. వాళ్ళకి గౌరవం ఇయ్యరు, మర్యాదగా మాట్లాడరు, చాలా హీనంగా చూస్తారు. ఒక జీతగానికంటే హీనంగా చూస్తారు. ఈ వ్యవస్థ పోయి వెంటనే అందరూ కలిసిమెలిసి తీసుకోవాలని ఈ ప్రభుత్వం ద్వారా మాకు న్యాయం జరుగుతుందని మేము పదే కోరుకుంటున్నాము. గత ప్రభుత్వం మాకు చాలా అన్యాయం జరిగింది. ఈ ప్రభుత్వం ఫ్రెండ్లీ ప్రభుత్వం కాబట్టి మా మిగిలిపోయినటువంటి 200 మంది మిగిలిపోయినాము. రిమూవ్ అయ్యి ఎంప్లాయీస్ నానా గోదలు పడుతున్నాము. చాలా చేయరాని పనులు చేసి బతుకుతున్నాము. ఆ చిన్న ఆస్తులు ఉంటే ఆ ఆస్తులు అమ్ముకొని బతుకుతున్న కొందరు కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వం మానవనీయ కోణంతో ఆలోచించి మా అందరినీ ఈ ప్రభుత్వంలో కలిపేటప్పుడు మా అందరిని తీసుకుంటారని పదే ప్రజావాణి ద్వారా మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. సీఎం గారు ఇప్పటికైనా మా సమస్యను గ్రహించి ఈ 200 మందిని తీసుకోవాలని మేము చేతులెత్తి మొక్కుతున్నాము సీఎం గారికి. మీరు ఎప్పుడైనా రిమూవల్ దీంట్లో? 2018 సార్. స్టార్టింగ్ అంటే మాకు ఉంటుంది ఒకటి ఉంటుంది. మాకు 2018లో రిమూవల్ అయినాము. ఓన్లీ హెల్త్ బాగాలేక కొద్దిగా మనకు మన సిక్కు లీవ్ పెట్టి ఆబ్సెంటిజం ఓన్లీ అలా రిమూవల్ అయినాము. ఇంతవరకు మాకు ఉద్యోగం లేదు. ఇప్పుడు 2 సంవత్సరాలన్నర ప్రజాభవన్ చుట్టూ తిరిగి బట్టి ప్రజాభవనం సచివాలయము మన చాలా మందికి దగ్గర తిరిగాము. ఇంతవరకు రిమూవల్ తీయలేదు. ఒక 200 మంది మేము ఉన్నాము. దయచేసి గవర్నమెంట్ మాకు ఈ జీవో ద్వారా
మాకు ఉద్యోగాలు ఇవ్వడం తప్పనిసరిగా. అంటే సిక్ లీవ్ పెట్టి చిన్న చిన్న లీవ్స్ పెట్టినా అని రిమూవల్ జరుగుతుంది. రిమూవ్ చేస్తారు, సిక్ లీవ్ పెట్టినా రిమూవ్ చేసినా మాకు పనిష్మెంట్ తప్ప రిమూవ్ చేశారు. చాలా మంది ఉన్నారు మా దాంట్లో, 100 మంది పైన సిక్ లీవ్ పెట్టి రిమూవ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా మాకు పనిష్మెంట్ ఇచ్చి ఎట్లుంటది అంటే లోపల మేనేజర్లు కానీ ఆర్ఎంలు కానీ డిపార్ట్మెంట్ ఎండి కానీ ఎలా చూస్తారు డ్రైవర్, కండక్టర్, మెకానికల్ డ్రైవర్లను చూస్తారు. వాళ్ళు బాగానే చూస్తారు, కానీ కొద్దిగా వాళ్ళకి ఎట్లయినా ఇది ఉంటుంది, వాళ్ళకు కొద్దిగా మా మీద కొద్దిగా అది ఉంటుంది. కానీ ఇప్పుడు మాకు ఎలా ఇష్టం, మాకు ఈ 200 మంది ఉన్నాము. దయచేసి జూన్ 2 గవర్నమెంట్ విలీనం అయితే ఉంది. ఆర్టీసీ ప్రైవేట్ రంగ సంస్థ ప్రైవేట్ సంస్థ ఆర్టీసీ విలీనం అవుతుంది. ఆ జూన్ 2 మాకు కంపల్సరీ ఉద్యోగాలు ఇవ్వాలని కోరుచున్నాం. ఇంతవరకు ఎప్పుడైనా జేఏసీ నాయకులను కలిసిరా అంటే మరి మాకు అన్యాయం జరిగింది మాకు కూడా చూడండి అని? జేఏసీ నాయకులు మాకు 32 అంశాలలో 24 అంశం మాకు రెడీ ఉంది. 24 అంశాలలో రిమూవల్ అయిన కండక్టర్ను, రిమూవల్ అయిన డ్రైవర్లను, రిమూవల్ అయిన మెకానిక్లను, స్టాఫ్ను తీసుకోవాలని ఉన్నది సార్. రిమూవల్ స్టాఫ్ను తీసుకోవాలని ఉన్నది. ఎన్ని సంవత్సరాల నుంచి ఆర్టిస్టులు ఉన్నారు మీరు? నేను 96 అపార్ట్మెంట్ సార్, 97 రెగ్యులర్. నేను ఎక్కువ బొంబాయి, తిరుపతి, శ్రీశైలం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, భద్రాచలం అన్ని డ్యూటీలు చేశాను సార్. నేను నా ఆరోగ్యం బాగాలేక నాకు ఫిట్స్ వచ్చింది. నాకు ఫిట్స్ వస్తే నేను తార్నాక సిక్కు డిఎం గారు లెటర్ వస్తే నేను అడ్మిట్ అయినాను. ఎక్స్రే రాసిండ్రు. మళ్ళీ నేను ఇన్ టైంలో సిక్కు పంపినందుకు నన్ను వితౌట్ ఇంటిమేషన్ ఆబ్సెంట్ అని రిమూవల్ ఫ్రమ్ సర్వీసు చేసి నాకు ఇంటికి లెటర్ పంపించారు సార్. డివిఎం గారికి అప్పీల్ పెట్టుకున్నాను, రిజెక్టెడ్. అదొక 3 నెలలు ఆపి, తర్వాత ఆర్ఎంకి అప్పీల్ పెట్టుకున్నాను, ఆయన ఒక 3-4 నెలలు ఆపి ఆయన రిమూవల్ ఫ్రమ్ సర్వీస్. ఈడీ గారికి పెట్టుకున్నాను, ఆయన 3-4 నెలలు ఆపి ఆయనే రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ ఇంటికి లెటర్ వచ్చింది. అంతే సార్. అంటే ఇప్పుడు తర్వాత మళ్ళీ అడగలేదా? అంటే మీ జేఏసీ నాయకులు ట్రేడ్ యూనియన్లు ఉంటారు కదా, దానికి పోయి మరి యూనియన్ లేవు కదా సార్, యూనియన్ లేవు కదా సార్, ఇక మేము అడగలేకపోయినాము. ముఖ్యమంత్రి గారు కూడా మీకు ఆర్టీసీ వాళ్ళు రిమూవల్ అయిన అందరూ డ్యూటీ తీసుకోవడం అప్పుడు ఎలక్షన్ల ముందు మేనిఫెస్టో కూడా పెట్టిండు, హామీలు కూడా ఇచ్చిండు సార్. మరి ఇప్పుడు దాని ప్రకారం జీవో వచ్చింది ఒకటి, ఆ జీవో ప్రకారం కూడా ఇస్తే అయిపోతుంది కదా సార్. మా పిల్లలకు ఆదుకునే వాళ్ళు అవుతారు. ఎట్లా నడుస్తుంది మరి? అంటే రోజు పని చేసుకుంటే నెలకు జీతం వచ్చే ఒక్కొక్కసారి లేబర్ పని పోతున్నాం, ఇంత వ్యవసాయం ఉంది సార్, వ్యవసాయం చేసుకొని బతుకుతున్నాం సార్. మా వాళ్ళు బీడీలు చేస్తారు. నేను ఏ డిపోలో? నర్సాపూర్ డిపో. నర్సాపూర్ డిపో వ్యవస్థ ఉంటుంది కదా, అంటే ఈడీ వరకు ఉంటుంది కదా? ఈడీ వరకు పెట్టుకున్నాను సార్, ఎంబీబీఎస్ ఈడీ వరకు పెట్టుకున్నా, రిమూవల్ ఫ్రమ్ సర్వీస్. అంటే మీ ఉద్యోగాలు ఎట్లుంటాయి? అంటే కండక్టర్ కానీ అరటాకు మీద ముళ్ళు పడ్డా అరటాకి ప్రమాదం, ముళ్ళు మీద అరటాకు పడ్డా కానీ అరటాకు మీద అరటాకి ప్రమాదం సార్. ఇట్లా చేయడం చాలా కష్టము. ఇంకో సంవత్సరం అయితే అయిపోతుంది డ్యూటీ, మాకు రిటైర్మెంట్ అయిపోతుంది సార్. నాకు 3 కుమార్తెలు చదువుకుంటున్నారు, ఇబ్బంది అవుతుంది చాలా. లేబర్ పని కూడా పోతున్నాం సార్ మేము. ఇంతకంటే ఎక్కువ ఏం మేము చేయలేము సార్. గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు పెద్ద మనసుతో ఆలోచించి మాకు డ్యూటీ ఇప్పించాలని మా యొక్క ప్రార్థన సార్. మీరు ఎప్పుడు ఆర్టిస్టులకు? నేను 91 సర్వీస్ జాతీయం సార్. అది సర్వీస్ జాతీయంలో సర్వీసులన్నీ తీసేసినప్పుడు మమ్మల్ని ఆర్టీసీలకు తీసుకున్న తర్వాత మేము 27 ఇయర్స్ ఆర్టీసీలో డ్యూటీ చేశాము. డ్యూటీ చేసిన తర్వాత మాకు అనవసరమైన ఇబ్బందులను పెట్టి వాళ్ళకు నమస్తే పెట్టకుండా మాకు రిమూవ్ చేసే పరిస్థితి ఉన్నది సార్ ఆర్టీసీ లోపల. ఎండీలకు కానీ కంట్రోలర్కి కానీ ఎవరికి కానీ తెల్ల బట్టలు ఉన్న వాళ్ళకి ఎవరికి కానీ నమస్తే పెట్టకపోతే కూడా మమ్మల్ని రిమూవ్ చేసే అవకాశాలు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళు పెట్టిన సంతకానికి ఇక దానికి తిరుగులేదు. అట్లాంటి గవర్నమెంట్ మనకు ఉన్నది కాబట్టి చాలా సంతోషిస్తున్నా. ఇక ఎన్ని రోజులు ఉంటామో భూమి మీద వాళ్ళు సుఖంగా బతకండి అని చెప్పి వాళ్ళకు కూడా ఆశీర్వాదం చేస్తున్నా. అంటే ఇప్పుడు ఇంకెన్ని సంవత్సరాలు? ఇంకా నాకు ఒక 6 నెలలు 3 నెలలు అంతే, రిటైర్మెంట్ అంతే. అంటే ఇప్పుడు ఏమైనా బెనిఫిట్స్ అంతా ఏది రాదు సార్. ఇప్పుడు నా ఉన్న పైసలు నాకు కనీసం రేపు ఇంటిని డబ్బా కొనుక్కుంటా అంటే కూడా నాకు నా పైసలు నాకు రావు పరిస్థితికి. అది ఇంటిని డబ్బా కొనుక్కుంటా అంటే కూడా నాకు ఇంటిని డబ్బా కొనిచ్చే పైసలు కూడా నాకు రావు. అంటే ఇప్పుడు ఒక టికెట్ పోగొట్టుకున్నా డ్రైవర్ కానీ టిమ్ డ్రైవర్ అంటే టిమ్ డ్రైవర్ అంటే కండక్టర్ డ్రైవర్. కండక్టర్ అంటే ఇప్పుడు ఒక టికెట్ ఒక ప్యాసింజర్ పోగొట్టుకున్నాడు, మీకే ప్యాసింజర్ పోగొట్టుకున్నా మాకే, తీసుకోకున్నా మాకే, ఏదైనా మాకే. పోనీ మా దగ్గర మళ్ళీ డబ్బులు కలెక్ట్ చేసుకున్నాడు వాళ్ళ వంతే, వాళ్ళు చేసుకుంటారు. మళ్ళీ ఏమనంటే నువ్వు దొంగతనం చేసినామని చెప్పి ఆరోపణ చేసి వాళ్ళు ఒక్కళ్ళు దొంగ ముద్ర వేసిర్రు అంటే అందరూ దృష్టిలో మేము దొంగలమే. ఇక ప్రపంచంలో ఎక్కడ కూడా మేము మంచోళ్ళం కాదు. దొంగ అంటే 100-200 కోసమేనా? 100-200 కూడా కాదు. ఆ టికెట్ కూడా కొట్టుకుని మీదకి వచ్చినా కానీ అవసరం అనుకుంటే మేమే దొంగలం అంతే. మాకు టికెట్ ఇవ్వలేదని ప్యాసింజర్ అంటాడు.
ఆ ప్యాసింజర్ అన్న మాటల్ని పట్టుకుంటారు కానీ ఇది నిజమా నిజాయితీగా ఉన్నదా లేదా అని దాంట్లో టీమ్ మిషన్లో ఉంటుంది. మా బస్సులతో 39 మంది ప్యాసింజర్స్ ఉన్నప్పుడు 39 మంది ప్యాసింజర్ నీకు కళ్ళ ముందర కనబడుతుంటారు, బస్సులో కనబడుతుంటారు. అయినా కానీ మేము చెప్పిందే వేదం. వీళ్ళు దేవుళ్ళని శాసించేటోళ్ళు సార్, వీళ్ళు దేవుళ్ళని శాసించేటోళ్ళు. ఈ ఆర్టీసీ డిపార్ట్మెంట్లో ఉన్నోళ్ళు ఎవరైనా సరే దేవుళ్ళనే శాసించే మనుషులు వీళ్ళు. వీళ్ళను ఎదిరించుకోవడం ఈ మానవుల దగ్గర లేదు, దేవుళ్ళ కూడా దగ్గర కూడా లేదు. అంటే ఇప్పుడు ఒకవేళ చాలా ఘటనల్లో చూసాం, ఇంకా బస్సు నుంచి కింద పడిపోయినా అది కూడా మేమేనా? ప్రతి ఒక్కటి సార్, బస్సు పక్కకు పెట్టి ఉన్నా వెనుకొచ్చిన డ్రైవర్ వెనుకొచ్చే వెహికల్ తాగి గుద్దుకున్నా ఏ రకంగా ప్రాబ్లం అయినా కానీ డ్రైవరే బాధ్యుడు. ఆ బస్సు డిపో నుంచి బయటకు ఎప్పుడైతే వెళ్ళిందో మళ్ళీ డిపోకి వచ్చేంత వరదాకా బస్సు డ్రైవరే బాధ్యుడు. ఎంక్వైరీ కదా, ఎంక్వైరీలు ఎన్నైనా అన్ని దొంగ ఎంక్వైరీలే సార్, మొత్తం దొంగ ఎంక్వైరీలే. ఒక లంగాన్నాక ఇంకోటి మంచివాడు అన్నాడు, అది నిజమా కాదా అని పేపర్ కూడా చూడరు. నాకు 2 లక్షల జీతం వస్తుంది, నీ పేపర్ నేను ఎందుకు చూడాలి అంటుర్రు. ఎందుకు సార్ వాళ్ళు? మేము కూడా మాకు విరక్తి వస్తుంది. ఈ బతుకుడు ఎందుకు? ఈ బతుకుడు కన్నా చచ్చిపోయినా కానీ ఇంకో జన్మలను మంచి బతుకేమో అని ఆలోచన అంతే. ఏం చేస్తారంటే ఈ రిమూవల్ అయిన తర్వాత ఏం పని చేస్తున్నారు మీరు? ఇప్పుడు నాకైతే హార్ట్ ఆపరేషన్ అయింది సార్. వీళ్ళు చేసిన ప్రాబ్లంకు నాకు గుండెపోటు వచ్చింది, మంది లోపడని తిరగలేకపోతున్నా, తలెత్తుకొని తిరగలేకపోయి నాకు హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ వచ్చి హార్ట్ ఆపరేషన్ అయింది. నేను ఇప్పుడు ఇంటికాడనే ఉంటున్నా. ఇది నా పరిస్థితి. ఇప్పటికైనా గవర్నమెంట్ కళ్ళు తెరిచి చూసి ఒకసారి నిజమా అబద్ధమా అని కనుక్కొని మాకు దయదలిచి ఉద్యోగాలు ఇచ్చినట్టయితే వాళ్ళంత మంచి వాళ్ళు ఇక ప్రపంచంలో ఎవరు లేరు అని చెప్పి మేము కూడా అనుకుంటాం సార్. అంతవరకే సార్ మాది.